హలో ఎవ్రీవన్ అందరికీ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ తిరు సార్. ఈ వీడియోలో మోడర్న్ హిస్టరీ ఎంసీక్యూస్ పార్ట్ 5 చూద్దాము. కమింగ్ టు ద 61st క్వశ్చన్, హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ గదర్ పార్టీ? ఆప్షన్స్: చంద్రశేఖర్ ఆజాద్, లాలా హర్దయాల్, బతుకేశ్వర్ దత్, భగత్ సింగ్. ది రైట్ ఆన్సర్ ఈస్ లాలా హర్దయాల్. Coming to the smart learning corner, Ghadar party initially named the Pacific Coast Hindustan Association was founded by Lala Hardayal at San Francisco, United States in 1913. Sohan Singh Bhakna was the founding president. గదర్ పార్టీని యునైటెడ్ స్టేట్స్ శాన్ ఫ్రాన్సిస్కోలో లాలా హర్దయాల్ ఫౌండ్ చేశారు ఇన్ ది ఇయర్ 1913. ఈ గదర్ పార్టీ యొక్క ఇనిషియల్ నేమ్ వచ్చి పసిఫిక్ కోస్ట్ హిందుస్థాన్ అసోసియేషన్. ఈ పార్టీకి మొట్టమొదటి ప్రెసిడెంట్ గా సోహన్ సింగ్ బక్నా వ్యవహరించారు. రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. చంద్రశేఖర్ ఆజాద్ was an Indian revolutionary who led a group of militant youth during the country's independence movement. His birth name was Chandrasekhar Tiwari. He reorganized the Hindustan Republican Association (HRA) under the new name of Hindustan Socialistic Republican Association. Chandrasekhar Azad shot himself and died on 27th February 1931 at Alfred Park, which is now famously known as Azad Park in Allahabad. చంద్రశేఖర్ ఆజాద్ ఈయన ఇండియాకి చెందినటువంటి ఒక విప్లవకారుడు. చాలా మంది యూత్ ని రెవల్యూషన్ ద్వారా మనము ఇండియాకి ఇండిపెండెన్స్ సాధించగలము అనే ఒక నినాదంతో బ్రిటిషర్స్ పైన చాలా రివోల్ట్స్ చేశారు. రైట్, ఈయన యొక్క బర్త్ నేమ్ మీన్స్ రియల్ నేమ్ ఏంటంటే చంద్రశేఖర్ తివారీ. రైట్, ఈయన హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ ని హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లికన్ అసోసియేషన్ గా పేరు మారుస్తూ ఆ ఆర్గనైజేషన్ ని లెడ్ చేశారు. రైట్, చంద్రశేఖర్ ఆజాద్ జైల్లో ఉన్న భగత్ సింగ్ ని తప్పించడానికి బయలుదేరుతాడు. ఆ బయలుదేరే సమయంలో ఈయన ఆజాద్ అహ్మదాబాద్ లోని ఆల్ఫ్రెడ్ పార్క్ లో ఉంటారు. రైట్, ఆ టైంలో ఏంటంటే ఇతని సహచరులు బ్రిటిష్ గవర్నమెంట్ కి ఇతని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. రైట్, ఆ ఇన్ఫర్మేషన్ వల్ల బ్రిటిష్ ట్రూప్స్ అందరూ ఈయన చుట్టుముడతారు. ఆ టైంలో ఈయన ఏం చేస్తారంటే అతని దగ్గర ఉన్న పిస్టోల్ తో హెడ్ మీద పిస్టోల్ తో షాట్ చేసుకొని చనిపోతారు. రైట్, వీరమరణం పొందుతారు. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత నుంచి ఈ ఆల్ఫ్రెడ్ పార్క్ ని ఆయన పేరు మీద హానర్ తో ఆజాద్ పార్క్ అని రీనేమ్ చేశారు. ఈ ఆజాద్ పార్క్ అనేది అలహాబాద్ లో ఉంది. బతుకేశ్వర్ దత్ గురించి కూడా చూద్దాము. బతుకేశ్వర్ దత్, ఆల్సో నోన్ యాజ్ బీకే దత్, వాజ్ ఎ రెవల్యూషనరీ ఫ్రీడమ్ ఫైటర్. హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బాంబింగ్ కేస్ ఆఫ్ 1929. On April 1929, revolutionaries Bhagat Singh and Batukeshwar Dutt threw bombs at the Central Legislative Assembly at Delhi. బతుకేశ్వర్ దత్, ఈయన బీకే దత్ అంటారు. ఈయన కూడా ఒక ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్. రైట్, ఈయన సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బాంబింగ్ కేస్ ఆఫ్ 1929 లో లింక్ అయి ఉన్నారు. రైట్, యాక్చువల్లీ 8th April 1929 లో ఇద్దరు రెవల్యూషనరీస్ భగత్ సింగ్ అలాగే బతుకేశ్వర్ దత్ వీళ్ళిద్దరు ఏంటంటే ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద బాంబ్స్ విసురుతారు. రైట్, ఈ కేసు మీద బతుకేశ్వర్ దత్ ని అరెస్ట్ చేస్తారు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ క్విట్ ఇండియా మూవ్మెంట్ parallel government was not formed at which place? Talcher, Balia, Lucknow, Tamluk. The right answer is Lucknow. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో లక్నోలో మాత్రమే ప్యారలల్ గవర్నమెంట్ అనేది క్విట్ ఇండియా మూవ్మెంట్ టైంలో ఎస్టాబ్లిష్ చేయలేదు. దీని గురించి కూడా బ్రీఫ్ గా చూద్దాము. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, ది క్విట్ ఇండియా మూవ్మెంట్ ఆర్ ది ఇండియా ఆగస్ట్ మూవ్మెంట్ వాజ్ ఎ మూవ్మెంట్ లాంచ్డ్ ఎట్ ది బాంబే సెషన్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ led by Mahatma Gandhi on 8th August 1942 during World War II, demanding an end to British rule of India. The Quit India slogan was coined by Yusuf Mehrali, who was a socialist leader and member of Indian National Congress. ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్, దీన్ని ఇండియా ఆగస్ట్ మూవ్మెంట్ అంటారు. ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ నిర్వహించాలి అనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ ఆయన నాయకత్వంలో 8th August 1942న ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ ని లాంచ్ చేస్తారు. రైట్, దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే బ్రిటిష్ పరిపాలన అనేది ఇండియా నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ఈ మూవ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్, ఈ మూవ్మెంట్ లో క్విట్ ఇండియా అనే ఒక స్లోగన్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే యూసఫ్ మెహ్రాలీ. ఈయన ఒక సోషలిస్ట్ లీడర్ అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ఒక మెంబర్ కూడా. A total of 4 major parallel governments arose at the time and were established in different parts of the country. ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ టైంలోనే ఇండియాలో కొన్ని ప్లేసెస్ లో ఏంటంటే ప్యారలల్ గవర్నమెంట్స్, సమాంతర ప్రభుత్వాలు అనేవి ఏర్పాటు చేసుకున్నారు, లైక్ విత్ లోకల్ లీడర్స్ తో. రైట్, సో ఈ ప్లేస్ గురించి కూడా చూద్దాము.
The places along with their leader or organization are Ballia, Uttar Pradesh by Chittu Pandey, Tamluk in Bengal by Vidyut Bahinis, Satara in Maharashtra by YB Chavan and Nana Patil, and Talcher in Orissa by Lakshman Nayak. సో ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ లో ఏర్పాటు చేసినటువంటి ప్యారలల్ గవర్నమెంట్స్ గురించి కూడా చూద్దాము. ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ లో ప్యారలల్ గవర్నమెంట్స్ అనేది యూపీలోని బలియాలో ఎస్టాబ్లిష్ చేశారు బై ది లీడర్ చిత్తూ పాండే. అలాగే బెంగాల్లోని తమ్లుక్ రీజియన్ లో విద్యుత్ బహినీస్ అనే ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే మహారాష్ట్రలో తతారా రీజియన్ లో వైబీ చవాన్ అండ్ నానా పాటిల్ వీళ్ళిద్దరూ కలిసి అక్కడ ప్యారలల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే ఒరిస్సాలోని తాల్చేర్ లో లక్ష్మణ్ నాయక్ ప్యారలల్ గవర్నమెంట్ ని ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ది గాంధీస్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రస్టీషిప్? Transforms the capitalistic society into an egalitarian one, recognizes right of private ownership of property, does not fix minimum or maximum income, excludes legislative regulation of the ownership and use of wealth. The right option is option 1, transforms the capitalistic society into an egalitarian one. ఈ గాంధీస్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రస్టీషిప్ గురించి కూడా చూద్దాము. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, Gandhi's theory of trusteeship is an idea that wealthy people should consider their property as what God trusted them to manage as trustees for the benefit of poor. సో ఈ ట్రస్టీషిప్ అనేది ఇట్ వాజ్ ఏ ఫిలాసఫీ గివెన్ బై గాంధీ. ఈ ఫిలాసఫీ ప్రకారం ఏంటంటే వెల్తీ పీపుల్, సొసైటీలో ఉండే వెల్తీ పీపుల్ ఏంటంటే వాళ్ళకున్న ప్రాపర్టీని సొసైటీలో ఉన్న పూర్ పీపుల్ కి హెల్ప్ చేయడానికి ఉపయోగించాలి. సో దట్స్ వై గాడ్ ఏంటంటే దేవుడు వాళ్ళకి ప్రాపర్టీని ఇచ్చారు, లైక్ వాళ్ళని వెల్తీ పీపుల్ గా తయారు చేశారు, సో దట్ వాళ్ళు సొసైటీలో ఉన్న పూర్ పీపుల్ కి హెల్ప్ చేయగలరు అనే ఉద్దేశంతో ఉంటుందన్నమాట ఈ ఫిలాసఫీ, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ 1921 the Narendra Mandal, also known as the Chamber of Princes, was inaugurated by Lord Mountbatten, Duke of Wellington, Lord Reading, Duke of Connaught. The right answer is Duke of Connaught. Coming to the smart learning corner, the Chamber of Princes, also known as Narendra Mandal, was established in 1920 by King Emperor George V's proclamation on 23rd December 1919 after the Government of India Act 1919 was passed. It was inaugurated on February 8th, 1921 by the Duke of Connaught. Maharaja Ganga Singh of Bikaner was the first Chancellor of the Chamber of Princes. The chamber convened at the Old Parliament House, New Delhi. Today, the hall is used as the Parliament's library. New Parliament House in New Delhi is called Sansad Bhavan. ఈ ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ దీన్ని నరేంద్ర మండల్ అనుకుంటారు. దీన్ని 1920లో కింగ్ జార్జ్ ఫైవ్ ఏంటంటే ఆయన ఒక ప్రకటన ఇచ్చారు 23rd December 1919 డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ పాసింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1919, రైట్? సో ఈ ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ ఆర్ నరేంద్ర మండల్ ని ఇనాగరేట్ చేసింది ఎవరంటే డ్యూక్ ఆఫ్ కన్నౌట్. దీన్ని February 8th, 1921 ఇనాగరేట్ చేశారు. ఇనాగరేట్ మీన్స్ ఓపెనింగ్ చేశారు. ఈ ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ కి ఫస్ట్ ఛాన్సలర్ గా మహారాజా గంగా సింగ్, హీ వాజ్ ది రూలర్ ఆఫ్ బికనీర్, ఈయన వ్యవహరించారు, రైట్? ఈ ఛాంబర్ అనేది ఓల్డ్ పార్లమెంట్ హౌస్ లో ఉంటుంది. ఓల్డ్ పార్లమెంట్ హౌస్ నే సంవిధాన్ సదన్ అంటారు. ఇది న్యూఢిల్లీలో ఉంది. రైట్ నౌ ఈ ఛాంబర్ ని పార్లమెంట్స్ లైబ్రరీగా యూజ్ చేస్తున్నారు. అలాగే న్యూఢిల్లీలో ఇప్పుడు న్యూ పార్లమెంట్ హౌస్ బిల్డ్ చేశారు. ఈ న్యూ పార్లమెంట్ హౌస్ నే సంసద్ భవన్ అని అంటారు, రైట్? రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. ది డ్యూక్ ఆఫ్ కన్నౌట్ వాజ్ ఎ టైటిల్ గివెన్ బై క్వీన్ విక్టోరియా ఫర్ హిస్ థర్డ్ సన్ ప్రిన్స్ ఆర్థర్. ఈ డ్యూక్ ఆఫ్ కన్నౌట్ అనేది ఇట్ వాజ్ ఎ టైటిల్ గివెన్ బై క్వీన్ విక్టోరియా. ఆమె యొక్క థర్డ్ సన్ ప్రిన్స్ ఆర్థర్ కి ఇచ్చిన టైటిలే డ్యూక్ ఆఫ్ కన్నౌట్. ఆర్థర్ వెలస్లీ, ఏ బ్రిటిష్ కమాండర్, వాజ్ అవార్డెడ్ ది టైటిల్ ఆఫ్ డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్. హీ ఈస్ మోస్ట్ ఫేమస్ ఫర్ డిఫీటింగ్ నెపోలియన్ అట్ బ్యాటిల్ ఆఫ్ వాటర్లూ. ఈ డ్యూక్ ఆఫ్ వెలింగ్టన్ గురించి కూడా చూద్దాము. డ్యూక్ ఆఫ్ వెలింగ్టన్ అనేది ఇది కూడా ఒక టైటిల్. ఇట్ వాస్ గివెన్ టు ఆర్థర్ వెలస్లీ. ఆర్థర్ వెలస్లీ ఈయన ఒక బ్రిటిష్ కమాండర్, రైట్? సో ఈయన లైఫ్ లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే నెపోలియన్ ని బ్యాటిల్ ఆఫ్ వాటర్లూలో ఓడించారు, రైట్? లార్డ్ మౌంట్ బ్యాటన్ సర్వ్డ్ యాజ్ ది లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 12th February 1947 to 15th August 1947. He was also the first Governor General of India after independence until June 1948. He oversaw the transition of British India into independent India and Pakistan.
He also brought forward the date of partition from June 1948 to August 15, 1947. లార్డ్ మౌంట్ బ్యాటన్ ఈయన ఇండియాకి లాస్ట్ వైస్రాయ్గా 12th ఫిబ్రవరి 1947 నుంచి 15th ఆగస్ట్ 1947 వరకు వ్యవహరించారు. ఈయన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేశారు అంటిల్ జూన్ 1948, రైట్. ఈయన టైం పీరియడ్ లోనే బ్రిటిష్ ఇండియాని 2 సెపరేట్ నేషన్స్ గా డివైడ్ చేశారు. వన్ ఈజ్ ఇండిపెండెంట్ ఇండియా, రైట్, అండ్ అదర్ ఈజ్ పాకిస్తాన్. ఈయన యొక్క ఎఫర్ట్స్ వల్లనే ఈ డేట్ ఆఫ్ పార్టిషన్ ఆర్ మనం ఇండిపెండెన్స్ అని చెప్పుకోవచ్చు ఇండియాకి. ఇది యాక్చువల్లీ జూన్ 1948 ని ప్రకటిస్తారన్నారు. ఈయన పెట్టిన ఎఫర్ట్స్ వల్ల ఏంటంటే ఇది ఆగస్ట్ 15, 1947 కి తీసుకొచ్చారు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ 1937 an educational conference endorsing Gandhi's proposals for basic education through the vernacular medium was held at Bombay, Wardha, Ahmedabad, Surat. The right answer is Wardha. Coming to the smart learning corner, Gandhi had published an article in Harijan on July 31, 1937, which led to the conference. The Wardha Educational Conference was held on October 22nd and 23rd of 1937 at Wardha, Maharashtra. The conference endorsed Mahatma Gandhi's proposals for basic education through the vernacular medium. Gandhi himself was the president of the conference. మహాత్మా గాంధీ 1937 జూలై 31న తన వీక్లీ న్యూస్ పేపర్ అయినటువంటి హరిజన్ అనే ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు ఇండియాలోని బేసిక్ ఎడ్యుకేషన్ మీద, రైట్. సో ఈ ఆర్టికల్ అనుగుణంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఈ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ అనేది ప్రపోజ్ చేశారు. ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ నే వర్ధా ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ అంటారు. ఇది 1937 అక్టోబర్ 22nd అండ్ 23rd మహారాష్ట్రలోని వర్ధాలో జరిగింది, రైట్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ వర్ధా ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్. ఈ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ లో గాంధీజీ పెట్టినటువంటి ప్రపోజల్స్ ఏంటంటే బేసిక్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి వాళ్ళ యొక్క వెర్నాకులర్ మీడియం మీన్స్ వాళ్ళ యొక్క మదర్ టంగ్ ఆర్ నేటివ్ లాంగ్వేజ్ లోనే బోధించాలని చెప్పారు. అలాగే అప్ టు 7 years వరకు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఈయన ప్రపోజల్స్ పెట్టారు, రైట్. సో ఈ కాన్ఫరెన్స్ కి గాంధీజీని ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. రిమైనింగ్ సెషన్స్ గురించి కూడా చూద్దాము. బాంబే సెషన్. ఇట్ వాస్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ held on December 28, 1885 at Gokuldas Tejpal Sanskrit College located in Gwalior Tank, Bombay. The first chairman of INC was W.C. Banerjee. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి ఫస్ట్ సెషన్ అనేది బాంబేలో జరిగింది, రైట్. ఇది 1885 డిసెంబర్ 28న జరిగింది, రైట్. ఈ బాంబే సెషన్ కి ప్రెసిడెంట్ గా ఉమేష్ చంద్ర బెనర్జీ వ్యవహరించారు. అహ్మదాబాద్ సెషన్ గురించి కూడా చూద్దాము. దిస్ సెషన్ వాస్ హెల్డ్ ఇన్ 1902. ది చైర్మన్ ఆఫ్ ది సెషన్ వాస్ సురేంద్రనాథ్ బెనర్జీ. ఈ అహ్మదాబాద్ సెషన్ అనేది 1902లో జరిగింది, రైట్. దీనికి చైర్మన్ గా సురేంద్రనాథ్ బెనర్జీ వ్యవహరించారు. సూరత్ సెషన్ గురించి కూడా చూద్దాము. చాలా చాలా ఇంపార్టెంట్ సెషన్. ది సూరత్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్ ఆఫ్ 1907 was a major event as it caused a split in Congress and the event is also called Surat Split. It led to the formation of two groups, moderates and extremists. The chairman was Dr. Ras Bihari Ghosh. ఈ సూరత్ సెషన్ అనేది మోడర్న్ ఇండియన్ హిస్టరీలో చాలా చాలా మెయిన్ ఈవెంట్, రైట్. ఇది 1907లో సూరత్ లో జరిగింది. ఈ సెషన్ లో ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లోని లీడర్స్ 2 groups గా డివైడ్ అయిపోయారు. వన్ ఈజ్ మోడరేట్స్ అండ్ ది అదర్ ఈజ్ ఎక్స్ట్రీమిస్ట్స్, రైట్. ఈ సూరత్ సెషన్ ని సూరత్ స్ప్లిట్ కూడా అంటారు. ఈ సూరత్ సెషన్ కి చైర్మన్ గా డాక్టర్ రాస్ బిహారీ ఘోష్ వ్యవహరించారు. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇండియన్ బికేమ్ ది ఫస్ట్ టు జాయిన్ ది ఇండియన్ సివిల్ సర్వీస్? బిహారీ లాల్ గుప్తా, సుభాష్ చంద్రబోస్, సత్యేంద్రనాథ్ ఠాగూర్, సురేంద్రనాథ్ బెనర్జీ. ది రైట్ ఆన్సర్ ఇస్ సత్యేంద్రనాథ్ ఠాగూర్. Coming to smart learning corner, Satyendranath Tagore was the first Indian to join the Indian civil service, passed in 1863 examination. Tagore was posted to the Bombay ICS where he served from 1864 to 1897. He was the elder brother of Rabindranath Tagore. Satyendranath Tagore, he was the first Indian who joined Indian civil service. 1863లో కండక్ట్ చేస్తున్నటువంటి ఐసీఎస్ ఎగ్జామ్ లో పాస్ అయ్యారు, రైట్. ఈయన తన ఐసీఎస్ సర్వీస్ మొత్తం బాంబే ప్రెసిడెన్సీలో వర్క్ చేశారు ఫ్రమ్ 1864 to 1897. హీ వాజ్ ది ఎల్డర్ బ్రదర్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్, రైట్. రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. బిహారీ లాల్ గుప్తా బికేమ్ ది థర్డ్ ఇండియన్ పాస్డ్ ఐసీఎస్ ఎగ్జామినేషన్ ఇన్ 1869. హీ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ చీఫ్ ప్రెసిడెన్సీ మెజిస్ట్రేట్ అండ్ గవర్నర్ ఆఫ్ కలకత్తా ఇన్ 1872. బిహారీ లాల్ గుప్తా ఈయన థర్డ్ ఇండియన్
who passed ICS examination in 1869, right? ఈయన ఫస్ట్ ఇండియన్ చీఫ్ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్ అండ్ గవర్నర్ ఆఫ్ కలకత్తాగా వర్క్ చేశారు ఇన్ 1872. Surendranath Banerjee, often known as Rashtra Guru, was Indian nationalist leader during the British rule. He passed ICS in 1871 but was disqualified due to minor judicial error. He founded the Indian National Association in 1876 and Indian National Liberal Federation in the year 1919. సురేంద్రనాథ్ బెనర్జీ ఈయన రాష్ట్ర గురువు అంటారు, రైట్? ఈయన ఒక ఇంపార్టెంట్ ఇండియన్ లీడర్ డ్యూరింగ్ బ్రిటిష్ రూల్. ఈయన కూడా 1871లో కండక్ట్ చేసినటువంటి ఐసీఎస్ ఎగ్జామ్ లో పాస్ అయ్యారు. బట్ ఈయన యాక్చువల్గా అడిషనల్ మేజిస్ట్రేట్ గా వర్క్ చేశారు. ఆయన మేజిస్ట్రేట్ గా వర్క్ చేస్తున్నప్పుడు ఒక చిన్న జుడిషియల్ ఎర్రర్ వచ్చిన దాని వల్ల ఈయన డిస్క్వాలిఫై చేశారు ఐసీఎస్ నుంచి. తర్వాత ఈయన ఏంటంటే ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో పాల్గొన్నారు. సో అందులో భాగంగానే ఈయన 1876లో ఇండియన్ నేషనల్ అసోసియేషన్ అనే ఒక పొలిటికల్ అసోసియేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే 1919లో ఇండియన్ నేషనల్ లిబరల్ ఫెడరేషన్, సో దీన్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు, రైట్? సుభాష్ చంద్రబోస్ passed ICS examination in 1920 but resigned in 1921 and joined Indian National Congress. సుభాష్ చంద్రబోస్ కూడా ఈయన కూడా ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యారు 1920లో. 1921లో కొన్ని మంత్స్ వర్క్ చేసి తర్వాత రిజైన్ ఇచ్చారు, రైట్? రిజైన్ ఇచ్చి ఈయన ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో పాల్గొనడానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ సత్యశోధక్ సమాజ్? లార్డ్ రీడింగ్, బిఆర్ అంబేద్కర్, గాంధీజీ, జ్యోతిబా పూలే. The right answer is Jyotiba Phule. Coming to Smart Learning Corner, Jyotiba Phule founded the Satyashodak Samaj Truth Seeker Society in Pune, Maharashtra on 24 September 1873. Jyotiba Phule ఈయన ఒక ఫేమస్ సోషల్ రిఫార్మర్ ఇన్ ఇండియా. ఈయన ఈ సత్యశోధక్ సమాజ్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ సత్యశోధక్ సమాజ్ ని ట్రూత్ సీకర్ సొసైటీ అంటారు. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మహారాష్ట్ర ఇన్ పూణే on 24 September 1873, right? రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్, పాపులర్లీ నోన్ as బాబా సాహెబ్, was an Indian politician and social reformer and India's first minister for law and justice. He is known as the father of the Indian Constitution. On 29th August 1947, the Constituent Assembly set up a drafting committee. He led the drafting committee, which took 2 years, 11 months and 19 days to draft the constitution. The constitution was officially adopted on January 26, 1950, which is celebrated as Republic Day. బిఆర్ అంబేద్కర్ ఒక ఫుల్ నేమ్ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఈయన్నే బాబా సాహెబ్ అని కూడా పిలుస్తారు. హీ వాజ్ అన్ ఇండియన్ పొలిటీషియన్ అండ్ సోషల్ రిఫార్మర్, రైట్? ఈయన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ లా మినిస్టర్ గా ఈయన వ్యవహరించారు, రైట్? ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. 29th August 1947 మన కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేయడానికి ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ డ్రాఫ్టింగ్ కమిటీని హెడ్ చేసిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొత్తం తయారు చేయడానికి 2 years, 11 months and 19 days పట్టింది, రైట్? ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని ఇండియాకి January 26, 1915 అడాప్ట్ చేశారు, రైట్? సో ఆ డేనే రిపబ్లిక్ డేగా ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు. Mahatma Gandhi established the Satyagraha Ashram in Ahmedabad, Gujarat on May 25th, 1915 after returning to India from South Africa. It was later shifted to the banks of the Sabarmati River. The ashram was designed by Charles Correa and also called as Sabarmati Ashram. మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత గుజరాత్ లో అహ్మదాబాద్ లో ఒక ఆశ్రమం ఎస్టాబ్లిష్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ సత్యాగ్రహ ఆశ్రమ అంటారు. ఆన్ May 25th, 1915, రైట్? ఈ ఆశ్రమాన్ని తర్వాత సబర్మతి రివర్ ఒడ్డున మార్చారనమాట, రైట్? ఈ ఆశ్రమం డిజైన్ చేసిన వ్యక్తి ఎవరంటే చార్లెస్ కొరియా. ఈ సత్యాగ్రహ ఆశ్రమనే సబర్మతి ఆశ్రమం అంటారు, గాంధీ ఆశ్రమం అని కూడా అంటారు, రైట్? లార్డ్ రీడింగ్ గురించి కూడా చూద్దాము. లార్డ్ రీడింగ్, ది ఓన్లీ జ్యూ టు సర్వ్ యాజ్ ది వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1921 to 1926. డ్యూరింగ్ హిస్ టెన్యూర్ ద ఈవెంట్స్ ఆర్ Amritsar's Jallianwala Bagh Massacre, the first nationwide satyagraha launched by Gandhi in 1919 to protest the Rowlatt Act, repealed the Rowlatt Act in 1922, separated the railway budget and general budget, Ackworth Committee. Lord Reading, ఈయన ఒక Jew, right? He was the only Jew who became Viceroy of India from 1921 to 1926. ఈయన ఒక టెన్యూర్ లో జరిగినటువంటి ఈవెంట్స్ గురించి కూడా చూద్దాము. ఈయన ఒక టెన్యూర్ లో అమృత్సర్ లోని జలియన్వాలా బాగ్ మసాకర్ జరిగింది.
ఇట్ వాస్ హ్యాపెండ్ ఆన్ 13th April 1919, రైట్. అలాగే ఫస్ట్ నేషన్ వైడ్ సత్యాగ్రహ అనేది గాంధీ చేత 1919లో లాంచ్ చేయబడింది టు ప్రొటెస్ట్ అగైనెస్ట్ ది రోలత్ యాక్ట్. రోలత్ యాక్ట్ మీన్స్ మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఈ రోలత్ యాక్ట్ ద్వారా ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్ ఇండియన్స్ ని ఏ కారణం లేకుండా అరెస్ట్ చేయొచ్చు అనమాట, రైట్. సో అలాగే రోలత్ యాక్ట్ ని రిపీల్ చేశారు. రిపీల్ మీన్స్ రద్దు చేశారు ఇన్ 1922, రైట్. అండ్ జనరల్ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ ని సెపరేట్ చేశారనమాట. దీన్ని అక్వర్త్ కమిటీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఆర్ ది సత్యాగ్రహీస్ నామినేటెడ్ ఇన్ ఇండివిజువల్ సత్యాగ్రహ మూవ్మెంట్? బ్రహ్మదత్, వినోబా భావే, జవహర్లాల్ నెహ్రూ, ఆల్ ది అబోవ్. The right option is fourth option, all the above. Coming to smart learning corner, Vinoba Bhave was the first satyagrahi, Jawaharlal Nehru was the second satyagrahi, and Brahmadatta was the third satyagrahi. ఈ ఇండివిజువల్ సత్యాగ్రహ మూవ్మెంట్ లో సత్యాగ్రహీస్ గా వాళ్ళు నామినేట్ చేసుకున్నారు. ఇందులో ఫస్ట్ సత్యాగ్రహిగా వినోబా భావే, సెకండ్ సత్యాగ్రహిగా జవహర్లాల్ నెహ్రూ, థర్డ్ సత్యాగ్రహిగా బ్రహ్మదత్ నామినేట్ చేయబడ్డారు, రైట్. After the failure of August offer in 1940, the Indian National Congress decided to launch the individual Satyagraha movement under the leadership of Mahatma Gandhi. ఈ బ్రిటిషర్స్ ప్రపోజ్ చేసినటువంటి ఆగస్ట్ ఆఫర్ 1940లో ఫెయిల్యూర్ అవడం వల్ల మీన్స్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ ప్రపోజల్స్ ఒప్పుకోలేదు. సో ఈ ఆగస్ట్ ఆఫర్ కి అగైనెస్ట్ గా ఏంటంటే ఇండియాలో మహాత్మా గాంధీ లీడర్షిప్ లో ఇండివిజువల్ సత్యాగ్రహ అనే ఒక మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారు, రైట్. The demand of Satyagrahi was to use freedom of speech against the war through an anti-war declaration, right? సత్యాగ్రహి మీన్స్ ఈ మూవ్మెంట్ లో పాల్గొన్న వ్యక్తులు సత్యాగ్రహి అంటారు. సో వీళ్ళ యొక్క మెయిన్ డిమాండ్ ఏంటంటే వార్ లో ఇండియన్స్ పాల్గొనకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 వాస్ బేస్డ్ ఆన్ సక్సెషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండియన్ ప్రావిన్సెస్, ఫెడరేషన్ అండ్ పార్లమెంటరీ సిస్టమ్, ఐడియా ఆఫ్ ఎ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. ది రైట్ ఆన్సర్ is Federation and Parliamentary System. Coming to the Smart Learning Corner, the Government of India Act 1935 was based on Joint Select Committee report led by Lord Linlithgow, Simon Commission report, Round Table Conferences recommendations, White Paper published in 1933 based on Third Round Table Conference, and Principle of Federation and Parliamentary System. సో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనేది దేని బేస్ చేసుకొని ఈ యాక్ట్ ని తయారు చేశారంటే జాయింట్ సెలెక్ట్ కమిటీ, రైట్. దీన్ని లార్డ్ లిన్లిత్గో లీడ్ చేశారు. అలాగే సైమన్ కమిషన్ రిపోర్ట్ అండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ రికమెండేషన్స్, వైట్ పేపర్. సో ఈ వైట్ పేపర్ అంటే నథింగ్ బట్ దీన్ని థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తర్వాత ఒక ప్రపోజల్ అనమాట. దీన్ని 1933లో పబ్లిష్ చేశారు. అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫెడరేషన్ పార్లమెంటరీ సిస్టమ్. ప్రిన్సిపల్ ఆఫ్ ఫెడరేషన్ పార్లమెంటరీ సిస్టమ్ అంటే ప్రావిన్సెస్ మీన్స్ స్టేట్స్ లో ఏంటంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఎస్టాబ్లిష్ చేశారనమాట. అండ్ పార్లమెంటరీ సిస్టమ్ అంటే మనకు పీపుల్ ద్వారా ఎలక్ట్ అయ్యి పార్లమెంట్ లో మెజారిటీతో గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేశారు, రైట్. సో ఈ మెజారిటీ వచ్చినటువంటి పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ తోనే ప్రైమ్ మినిస్టర్ గా అపాయింట్ చేస్తారు, రైట్. The Government of India Act was passed by British Parliament in 1935 and came into effect in 1937. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనేది బ్రిటిష్ పార్లమెంట్ చే పాస్ చేయబడింది. ఇది 1937 నుంచి ఇండియాలో అమలు చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ది నేషనల్ సాంగ్ వందే మాతరం ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? సరస్వతి చంద్ర, గృహదహ, శాంతి నికేతన్, ఆనంద్ మఠ్. ఈ వందే మాతరం ఇట్ ఈస్ ఎ నేషనల్ సాంగ్. ఇది ఏ నావల్ నుంచి తీసుకోబడింది, రైట్. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆనంద్ మఠ్. Coming to Smart Learning Corner, the national song of India, Vande Mataram, a Sanskrit poem written by Bankim Chandra Chattopadhyay or Bankim Chandra Chatterjee అని కూడా అంటారు in the 1870s, is a part of his Bengali novel Anand Math, published in 1882. Vande Mataram was first sung by Rabindranath Tagore in the 1896 Kolkata session of Indian National Congress. On 24th January 1950, the Constituent Assembly of India has adopted వందే మాతరం యాజ్ ఎ నేషనల్ సాంగ్. ఈ వందే మాతరం విచ్ ఇస్ ఎ నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా ఇది ఒక సాంస్క్రిట్ పోయం. దీన్ని రాసిన వ్యక్తి బంకిం చంద్ర చటర్జీ ఆర్ చట్టోపాధ్యాయ్ అంటారు. 1870s లో రాశారు, రైట్. దీన్ని తన నావెల్ ఆనందమఠ్ అనే ఒక నావెల్లో 1882లో పబ్లిష్ చేశారు. సో ఈ వందే మాతరాన్ని మొట్టమొదటిసారిగా పాడింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఇన్ 1896 కోల్కతా సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, రైట్. అలాగే 24 జనవరి 1950లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏంటంటే ఈ వందే మాతరంని జనగణమనతో పాటు నేషనల్ సాంగ్ గా దీన్ని ప్రకటించారు. రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. గృహదహ ఈజ్ ఎ నావెల్ రిటన్ బై
శరత్ చంద్ర చట్టోపాధ్యాయ్. ఇట్ వాస్ ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ 1920. ఈ గృహదహ అనేది ఇది ఒక నావెల్. ఇట్ వాస్ రిటన్ బై శరత్ చంద్ర చట్టోపాధ్యాయ్. దీన్ని 1920లో ఫస్ట్ టైం పబ్లిష్ చేశారు. శాంతినికేతన్ is a residential school and arts center in Birbhum district of West Bengal, has earned a place on UNESCO's World Heritage List in India. It was established by Maharshi Devendranath Tagore and later expanded by his son Rabindranath Tagore in 1901, whose vision became what is now a university town with the creation of Viswabharati. The name Shantiniketan is a Sanskrit word meaning the abode of peace. ఈ శాంతినికేతన్ అనేది మొట్టమొదటిసారిగా ఒక మెడిటేషన్ సెంటర్ లాగా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి ఎవరంటే దేవేంద్రనాథ్ ఠాగూర్, రైట్. దీన్ని లేటర్ ఆన్ ఆయన సన్ రవీంద్రనాథ్ ఠాగూర్ 1901లో చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఇందులో ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే ఇందులో ఒక వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీ కూడా ఉంది, దట్ ఈస్ కాల్డ్ విశ్వభారతి యూనివర్సిటీ, రైట్. ఈ శాంతినికేతన్ అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్ మీన్స్ ది అబోర్డ్ ఆఫ్ పీస్ అంటాం. దీన్ని మీన్స్ శాంతికి నిలయం అని అర్థం, రైట్. ఈ శాంతినికేతన్ అనేది ఇండియాలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో ఒక ప్లేస్. సరస్వతి చంద్ర, ఇట్ ఈస్ ఏ గుజరాతీ నావెల్ రిటన్ బై గోవర్ధన్ రామ్ మాధవరామ్ త్రిపాఠి. ఇట్ వాస్ రిటన్ ఇన్ 4 parts బిట్వీన్ 1887 అండ్ 1901. సరస్వతి చంద్ర అనేది ఒక గుజరాతీ నావెల్. దీన్ని రాసిన వ్యక్తి గోవర్ధన్ రామ్ మాధవరం త్రిపాఠి. దీన్ని 1887 నుంచి 1901 వరకు 4 episodes గా రాశారు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ది ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 వాస్ ఇండియన్స్ ఇన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ప్రొవిజన్ ఫర్ డైరెక్ట్ ఎలక్షన్స్, డయార్చీ ఇన్ ది ప్రావిన్సెస్, ఆల్ ది అబౌవ్. ది రైట్ ఆన్సర్ is డయార్చీ ఇన్ ది ప్రావిన్సెస్. కమింగ్ టు స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, also known as Montagu-Chelmsford reforms, had many important features. Bicameral legislative body, diarchy means dual government at provincial level, public service commission, separate electorates, statutory commission. Lord Chelmsford was the viceroy of India during that time. సో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ని మోంటాగు చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అని కూడా అంటారు. ఇందులో ఉన్న ముఖ్య ఫీచర్స్ గురించి కూడా చూద్దాము. ఇందులో బైకామరల్ లెజిస్లేటివ్ బాడీ మీన్స్ సెంటర్ లో ఏంటంటే 2 houses గా డివైడ్ చేశారు. ఒకటి వచ్చి అప్పర్ హౌస్ అండ్ లోయర్ హౌస్. అప్పర్ హౌస్ ని కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అంటారు, అలాగే లోయర్ హౌస్ ని లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటారు, రైట్. డయార్చీ మీన్స్ ప్రావిన్షియల్ లెవెల్, మీన్స్ స్టేట్ లెవెల్లో ఏంటంటే 2 గవర్నమెంట్స్ ఎస్టాబ్లిష్ చేశారు. ఒక గవర్నమెంట్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కోసం, ఇంకో గవర్నమెంట్ ఏంటంటే నాన్ ఎగ్జిక్యూటివ్ బాడీ, రైట్. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. సెపరేట్ ఎలక్టరేట్స్ మీన్స్ రిలీజియన్ వైజ్ ఏంటంటే వీళ్ళు ఎలక్టరేట్స్ కండక్ట్ చేశారు. అలాగే స్టాట్యుటరీ కమిషన్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1919 పాస్ చేసిన వైస్రాయ్ ఎవరంటే లార్డ్ చెమ్స్ఫర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఫౌండెడ్ ది అద్వైత ఆశ్రమ్ ఎట్ ఆలువా ఇన్ 1913? కె కేలప్పన్, కె మాధవన్, నారాయణ గురు, చట్టంపి స్వామికల్. ది రైట్ ఆన్సర్ is నారాయణ గురు. Coming to smart learning corner, Sri Narayana Guru founded the Advaita Ashram in Alua, Kerala in 1913. His famous quote was, "One caste, one religion and one God for all men." ఈ అద్వైత ఆశ్రమాన్ని కేరళలోని ఆలువలో శ్రీ నారాయణ గురు ఫౌండ్ చేశారు ఇన్ ఇయర్ 1913. ఈయన ఒక సోషల్ రిఫార్మర్, రైట్, కేరళలో. ఈయన ఒక ఫేమస్ కోట్ ఏంటంటే, "వన్ క్యాస్ట్, వన్ రిలీజియన్ అండ్ వన్ గాడ్ ఫర్ ఆల్ మెన్." రైట్. ఈ కోట్స్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. కేలప్పన్ was an Indian politician, journalist, educationist and independence activist. Kelappan was a leading figure in the Indian National Congress in Kerala during the Indian independence movement. He was popularly known as Kerala Gandhi or Dakshinka Gandhi. Kelappan ఈయన ఒక ఇండియన్ పొలిటీషియన్, రైట్, అలాగే జర్నలిస్ట్, అలాగే ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్ కూడా. ఈయన కేరళలోని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని లీడ్ చేశారు డ్యూరింగ్ ఇండిపెండెన్స్ మూమెంట్. ఈయన్నే కేరళ గాంధీ ఆర్ దక్షిణ గాంధీ అని కూడా అంటారు. కె మాధవన్ వాజ్ అన్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ లీడర్ ఫ్రమ్ కేరళ, ఇండియా. హిస్ ఆటోబయోగ్రఫీ పయస్ వినియుడే తీరంగళి ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ రివర్ పయస్విని ఈస్ కన్సిడర్డ్ ఏ వాల్యుబుల్ డాక్యుమెంట్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫార్మేటివ్ ఎపోచ్ ఇన్ మోడర్న్ కేరళ హిస్టరీ. కె మాధవన్ ఈయన కూడా ఒక ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్, అలా కమ్యూనిస్ట్ లీడర్ ఫ్రమ్ కేరళ, ఇండియా, రైట్. ఈయన ఒక ఆటోబయోగ్రఫీ రాశారు, దట్ ఈస్ కాల్డ్ పయస్విని యుడే తీరంగళి. మీన్స్ ఇంగ్లీష్ లో ఏంటంటారంటే ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ రివర్ పయస్విని, రైట్. ఇది మోడర్న్ కేరళ హిస్టరీలో ఒక వాల్యుబుల్ డాక్యుమెంట్ గా పరిగణిస్తారు, రైట్. చట్టంపి స్వామికల్ గురించి కూడా చూద్దాము. హీ వాజ్ అ హిందూ సేజ్ అండ్ సోషల్ రిఫార్మర్ ఫ్రమ్ కేరళ. Swamikal's largest book was Prachina Malayalam.
He also wrote Vedadikara Nirupanam, which proclaimed that right to study Veda belongs to everyone in Kerala. Chattampi Swamikal ఈయన ఒక హిందూ సేజ్ మీన్స్ మహర్షి అండ్ సోషల్ రిఫార్మర్ కూడా కేరళకు సంబంధించినటువంటి. ఈయన ఒక రాసినటువంటి లార్జెస్ట్ బుక్ ఏంటంటే ప్రాచీన మలయాళం, దీన్ని ప్రాచీన కేరళం అని కూడా అంటారు. అలాగే ఈయన వేదాధికార నిరూపణం అనే ఒక బుక్ కూడా రాశారు. ఈ బుక్ లో ఏంటంటే ముఖ్యంగా వేదాస్ చదవడానికి ప్రతి ఒక్కరికి రైట్ ఉంది అని చెప్పి రాశారు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ది మెయిన్ కాజెస్ ఆఫ్ 1857 mutiny did not include dispatch of Indian sepoys to Afghanistan, widow remarriage act, banning marriages between Indian and British, land revenue system. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారంటే 1857 రివాల్ట్ యొక్క మెయిన్ కాజెస్ లో ఇక్కడ కింది చూడ ఆప్షన్స్ లో ఏది కాదు అని అడిగారు. రైట్. సో ది రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, బ్యానింగ్ మ్యారేజెస్ బిట్వీన్ ఇండియన్ అండ్ బ్రిటిష్. రిమైనింగ్ 1, 2, 4 ఆప్షన్స్ అనేవి దీస్ ఆర్ ది రీజన్స్ ఫర్ 1857 mutiny. Coming to smart learning corner, the 1857 revolt, also known as Sipahi mutiny or Indian mutiny, had several causes. ఈ 1857 రివాల్ట్ జరగడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేద్దాము. అందులో పొలిటికల్ రీజన్స్ గురించి చూద్దాము. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అండ్ అనెక్సేషన్ ఆఫ్ ఔద్. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్ పాలసీ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల, అలాగే అనెక్సేషన్ ఆఫ్ ఔద్ కింగ్డమ్ ని కూడా వీళ్ళు అనెక్సేషన్ చేశారు. రిలీజియస్ కాజెస్ చూద్దాము. Racial discrimination, interference in religious and cultural affairs, introduction of greaser cartridges. Right. Religious cases ఏంటంటే రేషియల్ డిస్క్రిమినేషన్. రైట్. లైక్ ఇండియన్స్ ఏంటంటే వీళ్ళు బ్లాక్ ఉంటారు అండ్ బ్రిటిష్ అంటే వైట్ గా ఉంటారు అని వీళ్ళు ఒక రేసిజం కూడా చూపించారు అనమాట. అలాగే ఇండియన్ ఒక కల్చర్ అండ్ రిలీజియస్ అఫైర్స్ లో వీళ్ళు ఇంటర్ఫియర్ అయ్యారు. అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ గ్రీజెడ్ క్యాట్రిజెస్. గ్రీజెడ్ క్యాట్రిజెస్ మీన్స్ బుల్లెట్స్ పైన ప్రొటెక్షన్ కోసం అని ఒక అనిమల్ ఫ్యాట్ తో ఒక గ్రీస్ లాగా వీళ్ళు పెట్టారనమాట. కొత్తగా ఈ బుల్లెట్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇదేంటంటే పిగ్ అండ్ కౌ ఒక ఫ్యాట్ తయారు చేశారు. సో దీనివల్ల ఏంటంటే హిందూ అండ్ ముస్లిం సెంటిమెంట్స్ కూడా హర్ట్ అయ్యాయి. ఎకనామిక్ కాజెస్ ఏంటంటే ల్యాండ్ ట్యాక్స్ అండ్ రెవెన్యూ సిస్టమ్స్. మిలిటరీ కాజెస్ ఏంటంటే లో సాలరీస్, పూర్ ప్రమోషన్ ప్రాస్పెక్ట్స్, పార్షియాలిటీ బిట్వీన్ ఇండియన్ సోల్జర్స్ అండ్ బ్రిటిష్ ట్రూప్స్. సో మన ఇండియన్ సోల్జర్స్ కి లో సాలరీస్ ఇవ్వడము కంపేర్ టు బ్రిటిష్ సోల్జర్స్, అలాగే ప్రమోషన్స్ ఏమి లేకుండా ఉండడము, అండ్ ఇండియన్ సోల్జర్స్ కి అలాగే బ్రిటిష్ ట్రూప్స్ కి మధ్య పార్షియాలిటీ చూపించడం. రైట్. సో ఈ కాజ్ వల్ల 1857 రివోల్ట్ అనేది చోటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఏంటంటే టైటిల్స్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఆ టైటిల్స్ యొక్క పర్సన్స్ పేర్లు ఇచ్చారు. ఫ్రాంటియర్ గాంధీ, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మహామానా, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. On the other end, Dadabhai Nauroji, Madan Mohan Malaviya, Abdul Ghaffar Khan, Vallabhbhai Patel. The right option is option 2. Frontier Gandhi was the title of Khan Abdul Ghaffar Khan. Right. Alage Iron Man of India ani Vallabhbhai Patel ni pilustaru. Mahamana was the title given to Madan Mohan Malaviya by Mahatma Gandhi. Grand Old Man of India ani Dadabhai Nauroji ni pilustaru. Right. Moving on to the last question of this part. Who founded the Deccan Educational Society? Sisir Kumar Ghosh, George Thompson, William Adam, M.G. Ranade. The right answer is M.G. Ranade. Coming to the Smart Learning Corner, the Deccan Education Society is an organization that runs 43 educational establishments in Maharashtra, was founded in 1884 by a group of prominent Indian scholars and social reformers who were committed to promoting education and social reforms in India. The society's founding members included Mahadev Govind Ranade, Gopal Ganesh Agarkar, Vishnu Shastri Chiplunkar, Bal Gangadhar Tilak, and Vaman Rao Apte. ఈ డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్. రైట్. ఈ ఆర్గనైజేషన్ అనేది దాదాపు 43 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ని మహారాష్ట్రలో రన్ చేస్తుంది. ఈ డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని 1884 లో ఎస్టాబ్లిష్ చేశారు బై సమ్ ఆఫ్ అవర్ ఇండియన్ స్కాలర్స్ ఆర్ ఇండియన్ లీడర్స్ అని చెప్పొచ్చు. రైట్. సో దీని ఫౌండింగ్ మెంబర్స్ ఎవరంటే మహాదేవ్ గోవింద్ రానడే, గోపాల్ గణేష్ అగార్కర్, విష్ణు శాస్త్రి చిప్లుంకర్, బాల్ గంగాధర్ తిలక్ అండ్ వామన్ రావ్ ఆప్తే. రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. శిశిర్ కుమార్ ఘోష్ was an Indian journalist. He was the founder of the Amrit Bazar Patrika, a noted Bengali language newspaper in 1868. He was a freedom fighter from Bengal. He started the India League in 1875. శిశిర్ కుమార్ ఘోష్ ఈయన ఒక ఇండియన్ జర్నలిస్ట్ అలాగే ఫ్రీడమ్ ఫైటర్ ఫ్రమ్ బెంగాల్. ఈయన 1868 లో ఒక బెంగాలీ లాంగ్వేజ్ న్యూస్ పేపర్ ని ఫౌండ్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ అమృత్ బజార్ పత్రిక. రైట్. ఈయన ఒక పొలిటికల్ అసోసియేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు which is called India League in the year 1875. George Thompson, he was the founder of Bengal British India Society
in 1843. జార్జ్ థామ్సన్ in 1843లో ఒక అసోసియేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ. విలియం అడామ్ ఈయన 1839లో బ్రిటిష్ ఇండియా సొసైటీ అనే ఒక అసోసియేషన్ ని ఎస్టాబ్లిష్ చేశారు. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ పార్ట్. సో ఈ వీడియోకి పెట్టిన ఎఫర్ట్స్, అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాగే మరింత కంటెంట్ కోసం మన లెర్న్ విత్ తిరు సార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద సెట్ చేసుకోండి. సో దట్ మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మిస్ కాకుండా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. సో వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.